ఇది వేరే స్టోర్స్‌లో దొరకదు. అంటే అట్‌లీస్ట్ ఇన్ హైదరాబాద్ మా దగ్గరున్న మ్యాన్ పవర్ గానీ, ద వే వి స్పీక్ టు ద కస్టమర్, ద వే వి ఎక్స్‌ప్లెయిన్ దెమ్ అండ్ ద వీడియోస్ విచ్ వి డూ కంపల్సరీ వేరే స్టోర్‌లో ఉండవు. అండ్ ద నాలెడ్జ్ వి హావ్. అండ్ వి ఆల్వేస్ అట్రాక్ట్ దిస్. ఇప్పుడు ఈ రేంజ్‌కొచ్చిన తర్వాత కస్టమర్ డబ్బులు లెక్క చేయడండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ బిజినెస్. నాట్ ఓన్లీ దిస్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా ఇదే అంటాను. ఒక స్టార్టింగ్ లెవెల్, మిడ్ లెవెల్ వరకు ఏ ఫీల్డ్లో అయినా కస్టమర్ బార్గెన్ చేయటం కానీ, ఇసుకిచ్చడం కానీ, లేకపోతే పీకల మీద కూర్చోవటం కానీ జరుగుతుంది. కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఎక్కువ మాట్లాడు. ఓన్లీ హీ సీస్ యువర్ క్రెడిబిలిటీ, హీ సీస్ యువర్ గుడ్ విల్, హీ సీస్ యువర్ వే ఆఫ్ డూయింగ్. టోకెన్ అమౌంట్ పెద్దదే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ వర్క్ అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ రాకేష్ గారు, ఈ రోజుల్లో చూస్తే జస్ట్ కింద మ్యాటింగ్ చేయిస్తేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వవు, సెన్సార్స్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తారు. కానీ మీకు వచ్చే వెహికల్స్ అన్ని పెద్ద వెహికల్సే. మిమ్మల్ని నమ్మడం కూడా ఒక పెద్ద ఛాలెంజే నిజానికి. ఎందుకంటే చిన్న డెంట్ పడ్డా కూడా వెన్ ఇట్ కమ్స్ ఒక ₹1,00,00,000 50,00,000 దాటిన బండికి డెంట్ పడితే కూడా నమ్మి బయటకి ఇయ్యరు. అది బేసిక్ సైకాలజీ. కరెక్ట్. ఈ రోజుల్లో మీరు అంత పెద్ద కస్టమైజ్ చేస్తున్నప్పుడు ఎయిర్ బ్యాగ్ అవన్నీ టెక్నికల్గా ఎలా చూస్తారు మీరు? దానికి ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. బట్ ప్రతి కార్కి రియల్గా ముట్టుకుంటే ఎయిర్ బ్యాగ్ ఉండే ఇష్యూ అది ఉంటుందా? సెన్సార్ అట్లా ఏముండదండి, ఏముండదు. బట్ స్టిల్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు దీన్ని చేయలేరు. ఈవెన్ మేము కూడా ఫస్ట్లో ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు మాకంటే బాగా ఆల్రెడీ చేసున్న వాళ్ళని మేము కనుక్కుని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్లు తీసుకుని, లేకపోతే వాళ్ళని పిలిచి ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా మనం చేస్తామన్నప్పుడు కస్టమర్కి అవన్నీ చెప్పం, మాకు ఇది కొత్తది అది ఇది అని. కానీ నా భయం, నా ఇంటర్నల్గా నా రీసెర్చ్ నేను చేసి దాన్ని ప్రతిదీ జాగ్రత్తగా 1-2 బళ్ళు చేసేంత వరకు జాగ్రత్తగా చూసుకుని మన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా రెగ్యులర్గా అయిపోతూ ఉంటాం. సో ఇంత చూసారు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి ఎంజాయ్ చేసిన టైం చెప్పండి పోనీ. ఇప్పుడు నేను రోజు చేసేదే ఎంజాయ్మెంటే. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన పనే చేస్తాను కాబట్టి నాకు ఏది ఉండదు. అండ్ నౌ ఐ కేమ్ ఫ్రమ్ హార్డ్ వర్క్ టు స్మార్ట్ వర్క్. ఫర్ ద పాస్ట్ 2 years ఐఎమ్ నో మోర్ డూయింగ్ హార్డ్ వర్క్. ఐఎమ్ నో మోర్ టాకింగ్ టు ఎనీ కస్టమర్స్. నేను చేపిస్తాను. నాకు డెఫినేషన్ ఇచ్చారు ఇప్పుడు మీ గురించి. మీ గురించి మీరు కరెక్ట్ డెఫినేషన్ ఇచ్చారు. ఎందుకనంటే మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి లైఫ్లో ఎదగాలి అంటే మీరే రోజు కూలి పని చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎదగరు, మీరు కూలోడే అయిపోతారు. మనం ఎదగాలి అంటే మన రెగ్యులర్ బిజినెస్ అట్లానే వెళ్తూ ఉండాలి. మీరు ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఎందుకు ఉండాలి? నేను ఇంకా దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే నేను ఎక్కడ తప్పులు చేస్తున్నా, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, లేకపోతే లెక్కలు ఎలా చూడాలి, ఇవన్నీ చూడాలంటే ఓనర్ అసలు ఖాళీగా ఉండాలి. ఓనర్ అసలు ఏ పని చేయకూడదు. ఓనరే పనిలో ఆలోచిస్తే ఎక్స్పాన్షన్ ఉండదు. ఇంకా నేను చేసేదల్లా ఒకటే, ప్రతిరోజు చేసే ప్రతి ఒక్కళ్ళ వరకు. ఇప్పుడు ఒక సేల్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఒక డీల్ అప్ చెప్తారు కదా, వాళ్ళు నాకు కాన్స్టెంట్గా టచ్లోనే ఉంటారు ప్రతి సెకండ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను కాబట్టి ఫోన్లు తిప్పెట్టా, లేకపోతే ఎవ్రీ సెకండ్ ఐ విల్ బీ విత్ ఫోన్. సో అట్లా ఒక 7 నుంచి 10 మంది స్కోర్ టీం ఉంటారు. వీళ్ళందరూ ప్రతి సెకండ్ వాళ్ళ కస్టమర్తో డీల్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన డౌట్లు, లేకపోతే వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలని నా పనల్లా అదే. సో దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు మల్టిప్లై మై బిజినెస్. లైఫ్లో బాగా డిప్రెస్కి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకున్నారు? అలాంటి సంఘటన ఎప్పుడన్నా జరిగిందా? లైఫ్ రోజు అయితేనే ఉంటాయి. ఏదున్నా జిమ్మే. నాకు జిమ్, నాకు ఇష్టమైంది కార్ డ్రైవ్. బహుశా ఇలా యంగ్స్టర్స్ ఎంచుకుంటే బాగుంటుందేమో డిప్రెషన్ని. నేను ఈ రోజుకి కూడా ఒకటే డైలీ మీకు స్పిరిచువాలిటీ చాలా ఇంపార్టెంట్, జిమ్ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే మిగతా అన్నీ వస్తాయి. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఏం కావాలండి? వాళ్ళ అమ్మాయిలు కావాలి, అమ్మాయిల అట్రాక్షన్ కావాలి, రోజు తిరగాలి, తాగాలి, ఇవే ఉంటాయి. వాళ్ళందరికంటే వచ్చేదానికంటే నాకు ఎక్కువ వస్తుంది. సక్సెస్ వస్తుంది కూడా. అమ్మాయిలు పిచ్చి లేదా రాకేష్కి? వాళ్ళకే నేను పిచ్చింది. సో వాళ్ళ పిచ్చి మీద రుద్దట్లే, మీకు పిచ్చి ఎక్కట్లే. టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతాం, వద్దులేండి. లేదు, ప్రతి యంగ్స్టర్ సఫర్ అయ్యేది అక్కడే. ఒక పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత దానికి పడే పాటలు ఇవే. మీకు బాగా రెస్పెక్ట్ ఉన్నప్పుడు కూడా ఫాలోయింగ్ పెరిగిపోద్ది, మార్కెట్లో బాగా సక్సెస్ ఉన్నా పెరిగిపోద్ది. ఇక్కడే స్టెబిలిటీ మిస్ అవుతాడు కాబట్టి ఒక సక్సెస్ఫుల్. నేను ఎగ్జాంపుల్, చాలా మంది యంగ్స్టర్స్ ఏం చేస్తారు, పబ్బుల్లో తిరిగితే మంచిగా అందరు కళ్ళల్లో పడతాము, లేకపోతే అమ్మాయిలు పడతారు, లేకపోతే రోజంతా తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. దానికంటే కూడా ఫస్ట్ నువ్వు ఏదైనా పని చేసుకుని ఒక పేరు తెచ్చుకుని ఒక ఫీల్డ్లో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మనకే వస్తాయి. దానికి ఎగ్జాంపులే నేను.
సూపర్. నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నా, నాకు తగ్గట్టు నాకు ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంది, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అలాంటిది ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్ అండ్ ఐ విల్ గ్రో మోర్. అండ్ నాకున్న దాంట్లో నేను చాలు ఇంకా డెవలప్ అవుతానే ఉంటా. ఇదే అందరికీ కూడా కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. ఎంటీ హ్యాండ్స్తో హైదరాబాద్కి వచ్చానన్నారు, 50 రూపీస్తో యాక్టివా తోలానన్నారు, ఆ తర్వాత ఒక చోట జాయిన్ అయ్యాను అన్నారు. లైఫ్ అంబిషన్ రూపాయి లేకుండా ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ జూబ్లీస్ లాంటి ప్లేస్లో ఒక చైర్ వేసుకొని ఇలా కూర్చున్నారు. మిమ్మల్ని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారో వీ కెన్ అండర్స్టాండ్. లైఫ్ అంబిషన్ ఏంటంటే మీది ఏమంటారు? ఐ వాంట్ నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు కేఫ్ కాఫీ డే కానీ ఇట్లాంటి చాలా చైన్ స్టోర్స్ ఉంటాయి, ఇండియా వైడ్ ఉన్నాయి. అట్లా నాకు ఫాస్ట్ ట్రాక్స్ అనేది ఈ బిజినెస్ ఎక్కడైనా ఉంది. హైదరాబాద్ మార్మోల్ ఉంది, చుట్టుపక్కల ఉన్న స్టేట్లలో ఉంది, లేకపోతే మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉంది. ఎక్కడైనా కార్లు కొంటూనే ఉంటారు. బిజినెస్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. సో ఎక్కడ ఇప్పుడు దాకా మేము ఏం చేసాం, మహా అయితే ఒక 2 బ్రాంచ్లు పెట్టగలిగాం. అది ఇప్పటి నుంచి ఏంటంటే వీ కెన్ గివ్ ఫ్రాంచైజీస్, వీ కెన్ గెట్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్ మోడ్ నేను ఇంతవరకు ఆలోచించలేదు. బట్ కమింగ్ ఇయర్స్ వీ వోంట్ స్టాప్ హియర్, వీ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్. ఎందుకంటే బిజినెస్ ఎక్కడైనా ఉంది. ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మనం ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో తిరగటము, ఆ ఆలోచనలు, ఆ బిజినెస్ పరంగా మనకి ఆలోచనలు వచ్చినప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. దేశభక్తి ఉంటుందా రాకేష్ గారికి? దేశభక్తి ఉంటుంది కానీ కనపడే విధంగా అయితే ఏం ఉండదు. బట్ డెఫినెట్గా వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ స్పిరిట్ ఉంటుంది. మీ స్టైల్లో మీకుండే దేశభక్తి స్టైల్ ఎలా ఉంటుంది అని అంటే, హౌ యూ కాంట్రిబ్యూట్ యువర్ కంట్రీ అంటే? నా దగ్గర మాత్రం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఎవరైనా చేయి చాటి డబ్బులు అడిగితే మాత్రం ఇస్తానండి. నేను అదొక్కటి చేస్తా. ఇంకా వేరే అంటూ నాకు పెద్దగా ఏం లేదు. కానీ అందరూ 100 రూపాయలు ఇచ్చే చోట నేను 500 ఇస్తాను. అంటే ఎవరైనా హెల్ప్ చేసి అడిగినా కూడా నేను చేస్తాను. పే బ్యాక్ టు ద సొసైటీ అని ఎక్కువగా అంటుంటారు. ఎదిగిన తర్వాత మన ఊరికి ఏదో ఒకటి చేయాలని, మన ఫ్రెండ్స్కి ఎవరికో చేయాలని, మన దేశం కోసం ఏదైనా చేయాలి అని, అలాంటి అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు దాకా అయితే లేవు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, లేదంటే అట్లా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు, ఓకే ఇలా కూడా ఉంటుందా, ఇది కూడా చేయొచ్చా అని ముందుకెళ్తా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా ఒక సోషల్ కాజ్కి ఏదైనా ఒక ఈవెంట్ చేస్తున్నా అంటారు, నాకు అప్పటిదాకా దాని మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నా అంతటి నేను పోను. కానీ ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారు అంటే ఐ విల్ డూ మై సెల్ఫ్. ఎంతో బీయింగ్ ఏ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఒక ఇండియన్ ఇలా ఉండాలి అని అంటే ఎలా ఉంటే బాగుంటుందని మీ ఫీలింగ్? నేను ఎంటర్‌ప్రెన్యూర్‌లో కమర్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. అంటే సెల్ఫిష్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే నేను నా లైఫ్ స్టైలు, నా బిజినెస్, నా ఎదుగుదల ఇంతవరకే ఆలోచించాను ఇప్పుడు దాకా. అదే ఓపెన్గా ఒప్పుకుంటాను. కానీ దేశానికి కాంట్రిబ్యూషన్ మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ట్యాక్స్ రూపంలో ఉంటూనే ఉంటుంది. ట్యాక్స్ అయితే ఫైల్ చేస్తున్నారా? ఎన్ని ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది అనేది మీకు తెలియదే ఉంది. మీరు బిజినెస్ చేస్తున్నారు, రకరకాల ట్యాక్స్లు ఉంటాయి. ఆల్రెడీ వీఆర్ ఫెడ్ అప్ విత్ సో మెనీ ట్యాక్సెస్, బట్ వీఆర్ హ్యాపీ, వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అండ్ వీ కెన్. బట్ మీరు పే చేస్తున్నారు ట్యాక్సెస్, పెంచుతున్నాం రోజు రోజుకి. అంటే ఇంకా పెరుగుతున్నాం, టర్న్ ఓవర్ పెరుగుతుంది కాబట్టి టాక్సేషన్ పెరుగుతాం. కాంట్రిబ్యూట్ అయితే ఉంది దేశానికి. కానీ మీరు అన్నట్టు అంత డైరెక్ట్ గా దేశభక్తికి నేనేం చేయలేదు, ఒప్పేసుకుంటున్నా. బట్ ఎట్ టు డూ అని అన్నారు, ఆ నిజాయితీ, ఆ అదే మీరు ఇప్పుడు ఏదైనా అవకాశం వచ్చి ఎవరైనా ఏదైనా ఇట్లా చేయాలి అంటే వెన్ వీఆర్ ఇన్ సోషల్ మీడియా అండ్ ఆల్. కానీ రాకేష్ అన్న ఇలా చిన్న మైక్ పెడితే దేశభక్తి అంటే గాంధీ తాత నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ఇంత జెన్యూన్ ఉండటం అది అవ్వదండి. వాట్ ఎవర్ ఇట్, ఇవాళ రేపు ఏదున్నా కానీ మనం నటిస్తే దొరికిపోతాం ఏదైనా సరే. అండ్ నేను అదే, నాకు అంత లేదు. నాకే కాదు, నాలాగా చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ ఎంతమందికి ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, వెన్ వీఆర్ ఇన్ సోషల్ మీడియా, ఇప్పుడు మీలాగా ఇట్లా ప్లాట్ఫామ్లు ఉన్నప్పుడు పీపుల్ ఆఫ్ ఆల్ టైప్స్ టచెస్ మీ. నన్నే కాదు, ఎవరైనా కానీ, మంచి అయినా చెడుకైనా, అంటే దేనికైనా ఒక కంట్రిబ్యూషన్కి వస్తారు, లేకపోతే మీరు ఏమైనా స్పాన్సర్ చేస్తారా అని వస్తారు, లేకపోతే రన్ ఫర్ ఏ కాజ్ అని చెప్పి వస్తారు. వచ్చినప్పుడు ఐ వోంట్ డినై దెమ్. ఓన్లీ నాకు పనికొచ్చేదే తీసుకొని పనికిరాంది వదిలేయటం అన్నట్టు కాకుండా డెఫినెట్గా ఇప్పుడు మీరు ఇవాళ క్వశ్చన్ అడిగారు కదా, ఇది మైండ్లో గుచ్చుకుపోయింది నాకు. ఓకే. ఫ్యూచర్లో నా అంతటి నేను ఇనిషియేటివ్ తీసుకోపోయినా ఎవరైనా వచ్చి ఇది ఉంది, అదే దీనికి నువ్వేం చేస్తావు, లేకపోతే మీ వంతు మీరు చేయండి అంటే డెఫినెట్గా చేస్తాం. ఎంటీ హ్యాండ్స్తో వచ్చినప్పుడు ఫాస్ట్ ట్రాక్ లాంటి ఒక ఆర్గనైజేషన్ మీరు ఫామ్ చేశారు. ఈ రోజున బాగుంది. రేపు ఒకవేళ నిజంగా ఫాస్ట్ ట్రాక్ లాంటిది ఫామ్ అవ్వకుండా ఇది ఏదో ఒక రోజు కొలాప్స్ అయిపోయేటట్టుగా ఈ రోజు అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అట్లా
ఫాస్ట్ ఇంకా రోజు రోజుకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు రోజు రోజుకి వచ్చే మెచ్యూరిటీకి, నా మైండ్ సెట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్కి డెఫినెట్గా మనం ఎదుగుతామే కానీ అసలు 1% కూడా డౌట్ లేదు. నాట్ ఈవెన్ 0.5% కూడా డౌట్ లేదు. మార్కెట్లో చాలామంది కాంపిటీటర్స్ ఉన్నప్పటికీ మీరు స్ట్రాటజికల్గా సక్సెస్ అవుతున్నాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల సక్సెస్ అవుతున్నారా అంటే ఏమంటారు? డెఫినెట్గా ద వే వీ థింక్ అండ్ ద వే వీ డూ బిజినెస్ దట్ ఓన్లీ టేక్స్ యూ టు నెక్స్ట్ లెవెల్ అని నేను అనుకుంటా. నా మైండ్ సెట్, నా టేస్ట్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్.